కోయిదరు చెప్పినట్లు అమృత జీవితం ఏమవుతుంది? వికాస్ రేణుకలు పెళ్లి చేసుకుంటారా? క్వశ్చన్ మార్క్. కోయిదరు చెప్పినట్లు ఇద్దరు వికాస్ని చేసుకుంటారా? క్వశ్చన్ మార్క్. ఎవరు ముందు చేసుకుంటారు? క్వశ్చన్ మార్క్. అసలు అమృత వికాస్ అవుట్ హౌస్ లోనే ఎందుకుంది? క్వశ్చన్ మార్కే. వికాస్ మోసగాడంటే రేణుక ఎందుకు నమ్మడం లేదు? క్వశ్చన్ మార్క్. డాక్టర్ డాక్టర్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్. మంచినీళ్ళు మంచినీళ్ళు మంచినీళ్ళు. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఇంట్రెస్టింగ్, టెన్షన్, టెంప్టింగ్. నాకు బీపీ రేజ్ అవుతుంది. అమృతకి ఏం జరుగుతుందో ఏమో. అది తెలుసుకుందామని వెళ్తుంటేనే అన్నయ్య వదినలు బలవంతంగా మీ దగ్గర తీసుకొచ్చారు. అసలు ముందు మీ అన్న వదిన లోపలికి పిలువు. అన్నయ్య వదినా. చూడండి, మీ సుబ్బలక్ష్మి పిచ్చేం లేదు. షీ ఈజ్ ఆల్ రైట్. ముందు ఈవెంట్ ఇంట్లో లాక్ చేయకుండా కాస్త బయటికి పంపించండి. అలాగే డాక్టర్. అయితే నేను వెళ్తాను డాక్టర్. ఒక్క నిమిషం సుబ్బలక్ష్మి, ఇదిగో నా విజిటింగ్ కార్డ్. మీ అన్నయ్య దగ్గర ఫీజు ఏం తీసుకోవట్లేదు. దానికి బదులుగా అమృత జీవితంలో సునామీ వచ్చిందా, ప్రళయం పుట్టిందా, అసలు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంతకు ముందు మనం అనుకున్నామే, ఆ క్వశ్చన్ మార్కులన్నిటికీ సమాధానం కనుక్కొని నాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే డాక్టర్. ఇదిగో విజిటింగ్ కార్డ్. ఒకటి ఇచ్చారు కదా, ఇది కోయిదోర్కి ఇవ్వమ్మా. అలాగే డాక్టర్. ఇంకో విషయం, నువ్వు కోయిదొర ఖాళీగా ఉంటే నా దగ్గరికి రండి. సరదాగా అమృత జీవితం ఏమవుతుందో డిస్కస్ చేసుకుందాం. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, సుబ్బలక్ష్మికి ఏం కాలేదని చెప్పాను కదా, ఇంక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. చూసావా, డాక్టరు సుబ్బలక్ష్మికి పిచ్చిలేదంటున్నాడు. ఏమో, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఒక నిమిషం ఆగండి. మీ సుబ్బలక్ష్మికి పిచ్చి లేదా? ఒకసారి డాక్టర్ని చూసి వద్దారండి. నేనండి, డాక్టర్ పిచ్చేశ్వరరావుని. ఏంటి గుర్తుపట్టలేదా? భలే జోకేశారే. ఓ చూశారుగా, డాక్టర్ గారి పేరు తగ్గట్టే పిచ్చి పట్టించి వెళ్ళిపోయింది మీ చెల్లెలు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడడం కరెక్టేనా? సరే. అమృత, కూర్చోండి తాతయ్య.
నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇలా మాట్లాడడం నీకు బాధగా ఉండొచ్చు. కానీ నీ భవిష్యత్తును గురించి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని నీతో మాట్లాడాలని వచ్చాను. ఈ సమస్యకి ఇంతకంటే మంచి పరిష్కారం ఇంకోటి కనిపించలేదు. అన్ని విధాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. పెళ్లికి వెళ్ళిన నా కొడుకు కోడలు ఈరోజు వస్తున్నారు. వాళ్ళందరితో ఈ విషయం మాట్లాడతాను. అంతకంటే ముందు నీతో మాట్లాడాలి. నా మాట కాదనవనే నమ్మకంతో నిన్ను అడుగుతున్నాను. అమృత, నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అంటే వికాస్కు భార్యగా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. తాతయ్య, వికాస్తో నా పెళ్ళ? అవునమ్మా. నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందామనే నిర్ణయం నీ పరిస్థితి చూసి తీసుకున్నది కాదమ్మా. నీ జీవితం బాధల్లో ఉన్నా ఎదుటివాడు సుఖపడాలనే నీ మంచి మనస్తత్వం చూసి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నీ చదువు పూర్తయ్యాక చూడాలే అని చెప్పలేదు. నీకు జరిగిన అన్యాయానికి ఎలా అయితేనే నేను నీకు న్యాయం చేయగలుగుతాను తల్లి. వాడు చేసిన తప్పుకి వాడితోనే నీకు మంగళసూత్రం కట్టించి వాడు జీవితాంతం నీకు తోడుగా ఉండేటట్టు చూస్తానమ్మా. ఈ దారుణాన్ని ఒక పీడకలగా మర్చిపోయి నువ్వు వికాస్ని పెళ్లి చేసుకోవాలి తల్లి. పెళ్లిలో వాడితో కలిసి నువ్వు నడిచే 7 అడుగులు నీ మానాభిమానాల్ని తిరిగి నిలబెడతాయి. ఇంత పాపిష్టి వాడిని పెళ్లి చేసుకోవాలా తాతయ్య అని నువ్వు అడగచ్చు. నిజమేనమ్మా. వికాస్ వ్యక్తిత్వం తెలిసిన ఏ ఆడపిల్ల వాడిని భర్తగా అంగీకరించదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నీ మంచితనం, ఓర్పు, సహనం ఎప్పటికైనా వికాస్ని మార్చి తీరుతాయి. వాడే కాదు, నా కుటుంబం కూడా దారిలోకి వస్తుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. తాతయ్య, నా నిర్ణయాన్ని కాదనకమ్మా. అది కాదు తాతయ్య. నువ్వు ఆలోచించేది రేణుక సంగతి ఏం చేస్తారనే కదా. వికాసు రేణుకని కాదు, ఆ అమ్మాయి వెనక ఉన్న 100 కోట్ల ఆస్తిని ప్రేమించాడు. ఆ విషయం నీకు తెలుసు, గంగాధరానికి తెలుసు. అంత సులభంగా గంగాధరం గారి పెళ్లికి ఒప్పుకోడు. నీకు జరిగిన అన్యాయం విషయం తెలిస్తే రేణుక వికాస్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ వికాసు రేణుకల పెళ్లి జరగదు. ఇక మా వాళ్ళంటావా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
అన్ని విధాలా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిన్ను మా ఇంటి కోడల్ని చేసుకుని ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నువ్వు తలెత్తుకునేటట్టు చేస్తాను. నీకు జరిగిన అన్యాయానికి నేను ఇది కూడా చేయలేకపోతే మనిషిగా నా జన్మకు సార్థకత లేదమ్మా. చివరి రోజుల్లో ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అన్న అపకీర్తిని నేను తట్టుకోలేనమ్మా. తాతయ్య, ఏమ్మా, నా మాట కాదనవు కదా? మీ ఇష్టం తాతయ్య. చాలమ్మా, నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషం. నీకేమీ కాదమ్మా, నీకు నేనున్నాను. సరేనా? నీకంతా మంచే జరుగుతుంది. నీ స్నేహం ఇకరాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ తాతయ్య నిర్ణయమే కరెక్ట్. అమృతను వికాస్కి ఇచ్చి పెళ్లి చేయడమే మంచిది. వికాస్ సంగతి తాతయ్య చూసుకుంటారు. అమృత గురించి సాగర్ని అడిగితే అంతా క్లియర్గా తెలుస్తుంది. సాగర్, సాగర్, అసలు ఎంత జరిగినా ఈ విషయం చైతన్యకి చెప్పలేదు. ఇప్పుడే యుఎస్ ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను. హలో చైతన్య, నేను సాగర్ని మాట్లాడుతున్నాను. సాగర్, ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి విశేషాలు? నీతో అమృత గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పు సాగర్, అమృత గురించా? అమృతకి ఏమైంది? చైతన్య, అది మన వికాస్ అమృతని. అమృతని? వాట్ హ్యాపెండ్? అయ్యో అమృత, నీకెంత ఘోరం జరిగింది? అమృతకి అన్యాయం జరిగిపోయింది చైతన్య. అందుకే అమృతని వికాస్కి ఇచ్చి పెళ్లి చేయాలని తాతయ్య నిర్ణయించుకున్నారు. నాకు తాతయ్యకి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలీదు.
వికాస్ అమృతని పెళ్లి చేసుకుంటున్నాడా? అయ్ బాబోయ్, వికాస్ అమృతని రేప్ చేయడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి? కోయిదొరా, నువ్వు మామూలుడివి కాదు. ఇన్ని ట్విస్ట్ ఇచ్చావేంట్రా బాబు? అమృత జీవితంలో ప్రళయం రాబోతుంది, సునామీ ముంచెత్తబోతుందని చెప్పావు. చెప్పినట్టుగానే జరిగింది. వామ్మో, ఇప్పుడెలా? ఉంటాను చైతన్య. వికాస్ అమృతను పెళ్లి చేసుకుంటే మరి రేణుక పరిస్థితి ఏంటి? రేణుక ఊరుకుంటుందా, లేకపోతే ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడా? వామ్మో కోయిదొరా, నా ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్పాలి, లేకపోతే నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది. హే కోయిదొరా, ఎక్కడున్నావయ్యా? బుధుడు శుక్రుడు కుర్రు సుబ్బలక్ష్మి కూర ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది కూనకి? ఓ కూన, ఏమైంది? ఏది కూన, ఏమైంది? పైకి లేవే కూన. ఎప్పుడు లేంది ఏంటి చేష్టలు? నా కాళ్ళ మీద పడుతున్నావేంటే కూన? కుర్రు నువ్వు అలాంటి ఇలాంటి కోయిదొరవి కాదు, కోయిదొరలకే కోయిదొరవి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? కుర్రు నాదేమీ లేదే కూన. జరిగేది, జరగబోయేది, జరిపించేది అనంతకోటి బ్రహ్మాండేశ్వరుడు. నువ్వు కొంచెం హైట్ తక్కువైనా హైటెక్ సొసైటీలో అపరబ్రహ్మవి. కుర్రు నువ్వు చెప్పినట్లు అమృత జీవితంలో ప్రళయం జరిగింది. ఇప్పుడే నేను తెలుసుకున్నాను. దాని జీవితాన్ని సునామీ ముంచేసింది కోయిదొరా. ఫ్రెండ్గా నేను బాధపడుతున్నా ఏం చేయలేని పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఈ విషయం దాచుకోవడం నా వల్ల కాదు, అందరికీ చెప్పేస్తాను కోయిదొరా. కుర్రు నీకదే తొందర. అలా చెబితే నువ్వు ఇబ్బందుల్లో పడతావు, కష్టాలను ఎదుర్కొంటావే కూన. ఏం జరుగుతుందోనని ఎదురు చూడటమే తప్ప నువ్వు పక్క వాళ్ళకి చెప్పాలని ఆలోచించకు, మంచిది కాదు. ఇంకా ఏం జరుగుతుందేంటి కోయిదొరా? ఇప్పుడున్న పరిస్థితిలో వికాస్ అమృతని పెళ్లి చేసుకోవాలి, చేసుకొని తీరాలి, అంతే కదా? కుర్రు అంటే ఇంకా వికాస్ రేణుకల పెళ్లి జరిగే అవకాశం లేదు కదా? వికాస్ రేణుకల పెళ్లి జరగదు కదా అంటే ఏం మాట్లాడవేంటి కోయిదొరా? వికాస్ రేణుకల పెళ్లి జరిగి తీరుతుంది.